సన్న వడ్లు ఏమని గవర్నమెంట్ చెప్పిందని చెప్పే ఉద్దేశంతో నేను సన్న వడ్లు వేసిన. అంటే రైతులతోటి ఆడుకుంటున్నారు మిల్లర్లు గవర్నమెంట్ కలిసి అంతే. సార్ ఆ మిల్లర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులు తీసుకుపోయి రండి. మీరు రైతులు వచ్చి ప్రైవేట్ వెహికల్ వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు దింపుకుంటలేరన్నా? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? హలో బాస్. హలో బ్రదర్. ఇగో ఇట్లా ఉన్నది రైస్ మిల్లుల పరిస్థితి ఈ రకంగా ఉంది. కనీసం రెస్పాండ్ అవుతలేదు. నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏం చెప్తా ఉంది రైతులకు సంబంధించి? రైతుల కోసం నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, 20,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన, మిగతా 34,000 కోట్లు పెట్టేసి ఒడ్లు కొనుగోలు చేసిన, వాళ్ళకు రైతు భరోసా ఇచ్చిన, మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈ 18 నెలల్లో అని చెప్తా ఉన్నాడు. అయితే నేను ఇబ్రహీంపట్నం దగ్గర పవన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక రైస్ మిల్ ఉంది, ఇక్కడికి వాళ్ళు రావడం జరిగింది. దేనికోసం వచ్చినా అంటే మిడ్జిల్ మండలము వాడ్యాల్ విలేజ్, ఇది జడ్చర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. అక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొంతమంది రైతులు ఇక్కడికి వడ్లను తీసుకొని వచ్చారు. అయితే ఈ వడ్లని వాళ్ళు తీసుకొచ్చినటువంటి వడ్లు కావు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఐకేపీ సెంటర్లో అధికారులు ఈ వడ్లని గవర్నమెంట్ కొనుగోలు చేస్తున్నట్టు ఒక కాగితం ఇచ్చి, ఇట్లా మొత్తం ఇట్లా కాగితం ఇచ్చి గవర్నమెంట్ తీసుకుంది ఆల్రెడీ. కానీ ఈ వడ్లని మిల్లుకి వేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీదనే వదిలేసింది అనమాట గవర్నమెంట్. అంటే వీళ్ళకి లారీలు అరేంజ్ చేయలేదు. ఏమి అరేంజ్ చేయకపోతే ఇక చివరికి గత్యంతరం లేక వీళ్ళే ఒక ప్రైవేట్ వెహికల్ని మాట్లాడుకొని ఎక్కడికైతే రాసిర్రో, ఇక్కడ రాసిరు క్లియర్గా పవన్ ఇండస్ట్రీస్ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి, ఇక్కడికి ట్రక్ షీట్ నెంబర్లతో సహా ఈ ట్రక్ షీట్ నెంబర్ రాసి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వీళ్ళు రైతులు ఒక 4-5 రైతులు కలిసేసి ఒక DCMలో నింపుకొని దాదాపు 300 బస్తాల వడ్లని నింపుకొని మిల్లు కాడికి వచ్చారు. ఈ మిల్లు కాడికి వచ్చినాక ఈ మిల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ మిల్లరు ఈ వడ్లు క్వాలిటీ లేవని లేకపోతే ఇంకేటో ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి వాళ్ళని దింపుకోవడం లేదు. సో వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. దాదాపు 2 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడనే పడిగాపులు కాస్తా ఉన్నారు. రైతులతో మాట్లాడదాం. ఇవాళ నాకు ఫోన్ చేస్తే, నేను ఏదో పని మీద ఇటువైపు వస్తే నాకు ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది. బ్రదర్ నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏంది మీ బాధ? ఈ మిల్లుకు ఇవన్నీ వేసుకొని వచ్చిర్రు. యాక్చువల్గా ఈ బస్తాలన్నీ వేసుకొని రావాల్సింది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ తీసుకొచ్చి అది చేయాలి కదా, మరి మీరెందుకు వేసుకొని వచ్చిర్రు మిల్లు కాడికి? అసలు ఏం జరిగింది? నమస్తే న్యూస్ లైన్ న్యూస్ వారికి. చెప్పు. నా పేరు రఘు. నేను జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. అయితే మా దగ్గర ఇప్పుడున్న PSCS ప్రజెంట్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఐకేపీ వాళ్ళ ప్లేస్లో PSCS ఉంది మాకు. ఓకే. అయితే మాకు వచ్చేసి ఈ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరంగా అయితే ఏ కరెక్ట్ అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా? ఇప్పుడు బేసిక్గా ఐకేపీ సెంటర్లలో గవర్నమెంట్ కొనుగోలు చేసి గవర్నమెంట్ బండి పెట్టి తీసుకురాచి వాళ్ళు మిల్లుకు పెట్టుకుంటారా లేకపోతే గోదాములు పెట్టుకుంటారా, ఆ వ్యవహారం ఉంటుంది. మీరెందుకు ఇక్కడ దాకా తీసుకొని రావాల్సి వచ్చింది? అయితే మేము ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే మా సైడ్ ఉన్న మిల్లులు అన్నీను ఫుల్ఫిల్ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో మా PSCS కు అనుసంధానంగా ఉన్న అటువంటి రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ అయిపోయినాయంట. తర్వాత ఇంతకుముందు రైతులు ఎవరైతే ఫస్ట్ ముందు ఉన్న వాళ్ళు ఎక్కించిన లోడ్లు ఏవైతే ఉన్నాయో లారీల్లో, అవన్నీ లారీలు కూడా బిజీ ఉన్నాయంట. లారీలు ఏవి లేవంట. లేవని చెప్పేసరికి మేమే PSCS క్లోజ్ చేస్తాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అమ్ముకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు ప్రథమంగా వాళ్ళు PSCS కొనుగోలు చేయకముందుకే మేము కొనుగోలు కేంద్రాన్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. మాకు భయం వచ్చేసి ఒడ్లు పండించిన తప్పుకి ఏం చేస్తాం, అమ్ముకోవాలి కదా. అంటే వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది పెట్టి కొద్దిగా లేట్ కోయడం జరిగింది. ఆ లేట్ కోసిన దాంట్లో కూడా వెహికల్ దొరకపోవడం, తర్వాత పోయిన సీజన్ లో ప్రాబ్లం ఉండే, ప్లస్ ఈ సీజన్ లో కూడా మరి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. పోయిన సీజన్ తో పోలిస్తే మరి ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది ఈ సీజన్ లో అకాల వర్షాల వల్ల. అయితే ఇక్కడ వెహికల్ దొరకనందుకు సొంత వెహికల్ ని మేము ప్రొవైడ్ చేసుకుని, లేబర్ ని కూడా దొరకకపోతే లేబర్ కోసం ప్లస్ వెహికల్ కోసం 1 వీక్ కష్టపడి ఒక వెహికల్ మాట్లాడుకొని మా PSCS అండర్ లో ఉన్నటువంటి మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో ఏవైతే రైస్ మిల్లులు ఉన్నాయో అవి క్లోజ్ అవ్వడంతో మేము ఇట్లే రైతులతో అనుసంధానం చేసుకుంటూ ఇక్కడైతే మన పవన్ ఇండస్ట్రీ దగ్గర అయితే రైస్ మిల్ దగ్గర దించుకుంటారంట, ఇబ్బంది పెట్టారంట అని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న
మాకు తెలిసిన పర్చేస్లతో వీళ్ళకి కాల్ చేయించి ఇట్లా మా ఒడ్లు 333 బస్తాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని దొడ్డు ఉన్నాయి, కొన్ని సన్న ఉన్నాయి, అవి దించుకుంటారా అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైస్ మిల్లు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో దాంట్లో మేనేజ్మెంట్ చేసే పర్సన్ కాల్ చేసి అడిగినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము తీసుకుంటాం, మీరు వెహికల్ తీసుకొస్తే చాలు, మీరు ప్రైవేట్ వెహికల్ అంటారు కదా, మీరు చాలా రోజులు హాల్ట్ చేయలేరు, మీరు తీసుకురండి, మేము అన్లోడ్ చేసుకుంటాం, మా దగ్గర వెహికల్స్ ఏం లేవని చెప్పేసరికి మేము 2-3 రైతులం కలిసి ఒక వెహికల్ ప్రొవైడ్ చేసుకుని మేమే మా సొంత గవర్నమెంట్ పెట్టాల్సిన వెహికల్ ప్లేస్ లో లేవు, చిన్న లారీలు లేవు, మీ 300 లారీలకు గవర్నమెంట్ రావట్లేదు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏం చేశారు, సన్న గింజలు వండించండి అని చెప్పిండ్రు అగ్రికల్చర్ మినిస్టర్ గారు. సన్న గింజలు వేసినాం, ఆ సన్న గింజలు అందరు రైతులు వండియలేదు, మేము 2-3 రైతులు వండించినాం. పిఎస్సిఎస్ వల్ల నా పని రిక్వెస్ట్ చేసినాం, నేను కోసి కూడా 45 రోజులు అయింది హార్వెస్టింగ్ చేసి, లోడు లేదనేసి ఆపేసారు, చూద్దాం అని రిక్వెస్ట్గా ఆపేసారు పిఎస్సి వాళ్ళు. అంత వెయిటింగ్లో ఆయనతో క్లోజ్ చేస్తా అన్నారు. మురళి ఏం చేస్తామంటే ఉమ్మడి మహబూబ్నగర్ దేవరకద్ర దాకా రైస్ మిల్లులందరికీ తీసుకుపోయి చూపించిన, ఉమ్మడి మహబూబ్నగర్ సన్నోడ్లు వద్దన్నారు, సన్నోడ్లు ట్రాక్టరే తీసుకుపోతాను, మా ఉమ్మడి మహబూబ్నగర్ అయితే ట్రాక్టరే తీసుకుపోగలుగుతాను నేను, ఎందుకంటే నావి 100 ఇంకో రైతు 100 ఉన్నాయి కాబట్టి 100 ఉన్నాయి. ఇంత దూరం ఎవరు వెళ్ళరు అనేసరికి మళ్ళీ పిఎస్ఎస్ఎల్ ద్వారా ఇక్కడ రాజాపూర్ సెంటర్ల ద్వారా రికమెండేషన్ తోటి రిక్వెస్ట్ తోటి ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఖాళీ ఉందంట, తీసుకుంటారంట, తీసుకుపోగలుగుతారా అని అంటే ట్రాక్టర్లతో అవ్వదని 3 రైతులను కలిసి ప్రైవేట్గా డీసీఎం మాట్లాడుకున్నాం. దాన్ని రిక్వెస్ట్ చేసినాం పిఎస్సిఎస్ఎల్ అని, చిన్న లారీ పెట్టండి సార్ పెట్టండి అంటే, మన చిన్న లారీలు ఇంకా దిగలేదు, అక్కడ ప్యాక్ అయ్యి ఉన్నాయి, లారీలు లేవు, మీరు ఎట్లన్నా చేసి ప్రైవేట్ చేసుకోరి, నేను దాన్ని గవర్నమెంట్కి రాస్తాడు సారు. ప్రయత్నం చేసి నువ్వు ఏదైనా వెహికల్ తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను పిఎస్సిఎస్కి వెళ్ళి రాస్తాడు. దీన్ని నిన్న సాయంకాలం రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేసిండు, గవర్నమెంట్ ఛార్జీకి చేసిండు, కానీ ఏడికి వచ్చినాక వీళ్ళు ఇబ్బంది పెడతారు, సన్నోర్లు తీసుకోమని. మీ ముక్కపాయాలు ఉన్నాయి అంటున్నాడు, ముక్కపాయాలు ఉన్నాయని అంటే సార్ ఎట్లన్నా చూసి తీసుకోండి సార్ అని అంటే, ఎన్ని 2 రైతులు అయ్యి 3 కేజీలు లెక్కన తీసుకుంటాం. 3వ రైతు అసలు 3 కేజీలు ఏంటిది తరుగు, ముక్కపాయాలు ఉన్నందుకు తరుగు, అంటే ఒక్క బ్యాగ్ మీద 40 కేజీల మీద 3 కేజీలు, 40 కేజీల బ్యాగ్ మీద 3 కేజీలు కట్ చేసుకుంటే అయితే దింపుతా. అంటే క్వింటాల్కి ఎంత అవుతుంది మొత్తం? అప్పుడు 8 కేజీలు అవుతుంది, క్వింటాల్కి 8 కేజీలు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని క్వింటాలు ఉన్నాయి? నావి 103 బస్తాలు అంటే 41 క్వింటా దాకా ఉంటుంది. 41 క్వింటాల్ అంటే దగ్గర నీ ఎన్ని క్వింటాలు పోతాయి ఇప్పుడు తరుగుడు? 433 3 క్వింటాలు 25 కేజీలు పోతాయి, 3 క్వింటాలు 25 కేజీలు పోతాయి. 3 క్వింటాలు 25 కేజీలు అంటే సన్నోడ్లకు ఇప్పుడు బోనస్ తోటి 2800 లెక్కన అంటే 3 2 6 324 8,400 8,500 లాస్. నేను అట్లా దింపుకోని అని కూడా చెప్పిన, అయినా సరే పర్వాలేదు, ఇంకా చిక్కిన దానికి సన్నోడ్లు ఎద్దు అన్నా వేసిన తప్పుకు అట్లయినా సరే అన్న. సాయంకాలం దాకుండి ఆ ఒక్క రైతుని కలిపితే దొడ్డోళ్ళ రైతుని కలిపినావు కాబట్టి నేను అది కూడా నీది రిజెక్ట్ అన్నాడు, అంతే. సో అంటే ఇందులో ఇప్పుడు ఈ లోడ్ లో రైతు దొడ్డోడ్లు ఉన్నాయి, 2 రైతులు సన్నోడ్లు ఉన్నాయి. ఇంకో రైతు ఎవరు? ఇంకో రైతు అక్కడ ఉన్నాడా? ఓకే. అది సో అట్లా వీళ్ళు దింపుకొని అంటారు, మొత్తానికి దింపుకొని అంటారు. మధ్యాహ్నం 3 కేజీలు ఇస్తా అన్నప్పుడు మీరు దింపుకుందాం అని అంటే మేమేం చేసినాం అంటే ఉమ్మడిగా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం, అవి ఎప్పుడు వస్తాయో కలిసి వచ్చి ప్రైవేట్ వెహికల్ కి మేము ఓన్గా ఇస్తాము, అవి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇస్తాను, మా ట్రక్ ఓనరు, ఒకవేళ గవర్నమెంట్ శాంక్షన్ అయితే మీ డబ్బులు మీకు ఇస్తా, వస్తావో రావో నేను కొత్తగా పెట్టినా, నాకు మీరు జిమ్మెదారిగా మీరు సొంతంగా ఇస్తా అంటే మేము ఇప్పటికే 10,000 డీజిల్ పోసి పంపించినాం దీనికి, మిగతా పైసలు తర్వాత ఇస్తాను అన్లోడ్ అయ్యేసినాక. సరే అన్నాడు, బండి అతను కూడా ఒప్పుకున్నాడు. ఇంకా అట్లా పిఎస్సిఎస్ఎల్ కూడా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ క్లియర్ గా ఇటు రాసిర్రు ఎక్కడి నుంచి వచ్చింది ఏడికి అని చెప్పేసి ట్రక్ షీట్ ఎప్పుడు రాస్తారు? గవర్నమెంట్ కొనుగోలు చేసినాకనే ట్రక్ షీట్ రాస్తారు. అవును, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొనుగోలు చేసినట్టు మీ వడ్లని కొనుగోలు చేసినట్టు, అయితే లారీలు లేకపోతే మేము కూడా మస్తు బాగానే ఇబ్బంది పెట్టినాం. కొనుగోలు చేసినట్టు కొనుగోలు కేంద్రం కూడా 25 లోపల బ్యాన్ చేసి ఉంటుంది కాబట్టి 22 లోపలనే లోడ్ అయినట్టు చేసుకుంటామని చేసుకొని తీసుకొని అంతా కోఆపరేట్ చేసారు. నీటికి వచ్చినాకనే ఇబ్బంది పెడతారు, అంతే. ట్రక్ షీట్ ఇచ్చిరంటేనే ఒడ్లు కొనుగోలు చేసినట్టు, కానీ కొనుగోలు చేసినాక ఇక్కడికి వస్తే ఈడ కూడా వాళ్ళకు ఇబ్బంది పెడతారు, రిజెక్ట్ పెట్టి బండి ఆపుతారు. బండి ఆపితే అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ లారీ అయితే ఇంకా వారం రోజులైనా మేము రాకపోతుంటే, ప్రైవేట్ కదా, డ్రైవర్ బాగా పని చేస్తున్నానా, నేను ఉండిపోతే రోజు వేయింగ్ ఛార్జ్ అవుతుంది, అసలు నేను రానన్నా మీ ముఖం చూసి వచ్చిన రిక్వెస్ట్ చేసినందుకు వచ్చింది. ఖచ్చితంగా ఇంకా 10 రోజుల కింద అయిన గవర్నమెంట్ లారీలు రైతులు ఇంకా లారీలు ఖాళీ కాలేదని చెప్తారు పిఎస్సిఎస్ వాళ్ళే. ఆ రైతులు ఎవరు పోవట్లేదు, అక్కడ దేవరకద్ర అంతా ఉండే మా మిడిజిల్ సెంటర్, ఆ రైతులు అక్కడ ఎవరు పోవట్లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్
గవర్నమెంట్ కాదు మరి వేయింగ్ అయినా దాన్ని కట్టిస్తుంది. దీన్ని చెప్తున్నారు గవర్నమెంట్ ఒక్క చివరి గింజ వరకు కొనుగోలు కొనుక్కుంటా అని మినిస్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ తడిసిన ధాన్యం కూడా కొనుక్కుంటున్నాడు. మీ ధాన్యం తడవలే ముఖపాయాలు వచ్చినాయి అంటే అది 45 రోజులు ఆయన హార్వెస్ట్ చేసి దాన్ని సన్నవడ్లకు ధాన్యం లేక ఇదొక్కటి నోట్ దిస్ పాయింట్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా పిఎస్సిఎస్ వాళ్ళు చెప్పిన ఎవరు నన్ను తప్పు అన్నా 45 రోజులు అయింది లోడు లేవు. సన్నవడ్లు లేవని గవర్నమెంట్ చెప్పిందని చెప్పే ఉద్దేశంతో నేను సన్నవడ్లు వేసిన. అయితే దిగుబడి లేదు సన్నవడ్లు. యాక్చువల్ గా రబీ వడ్లకు రబీకి మన తెలంగాణకు రబీకి సన్నవడ్లకు వాతావరణం వెదరే వాంకిరాదు. అయిన ఉడకంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఎందుకు సన్నవడ్లు ఏమన్నాడో మా రైతులను ఎందుకు బుర్రి కొట్టిస్తుందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు సన్నోడ్లు వేసారు మీరు ఇబ్బంది పడ్డా నేను. కుప్ప పోసిన తర్వాత 40 రోజులు దాకా లోడు లేదని 40 రోజులు కుప్ప పోసి పెట్టేసరికి ఏమైతుంది కొంత ముఖపాయలు వస్తాయి. వర్షాలు పడ్డాయి కదా అకాల వర్షాలకు మొత్తం తాటిపటాలు. అప్పుడు ఏమో వరిగడ్లు ఉంటుండే వరిగడ్లు కప్పి పెడితే ఇంకటికి బాగా మంచిగా ఉంటుండే. ఇప్పుడు అన్ని తాటిపటాలు కప్పినా అని మొలకలు వస్తున్నాయి. సో అట్లా మక్కిన వాటిలో అమాలీలు ఏం చేసారు ఆ చుట్టుపక్కల తీసి పక్కకి వెళ్ళినాక ఉడకంగా ఏం కదా పైన వేస్తే పోతాయని చెప్పి అవి గల్లత చేసారు. 4-5 బస్తాలు వేసారు. ఆ 4-5 బస్తాలు వాళ్ళు ముఖపాయలు చూపించి నన్ను మొత్తానికి వద్దంటున్నారు. అంటే మధ్యాహ్నం ఏమో 3 కేజీల లెక్కన కటింగ్ పెట్టుకుంటున్నాడు. 3 కేజీల లెక్కన కటింగ్ పెట్టుకుంటాను అన్నప్పుడు ఒప్పుకుంటే అయిపోయేదంట. సాయంత్రానికి ఇంకా అయితే ఒక రైతు వల్ల అని ఆ రైతును మేము ఇబ్బంది పెడితే సరే నా కొరకు మీరెందుకు మీ ఇద్దరు దింపుకోపారని పక్క రైతు చెప్పిండు. అవన్నీ దింపుకోసేటంటే మధ్యాహ్నం వేలే నేను రిజెక్ట్. అంటే రైతులతో ఆడుకుంటున్నారు మిల్లర్లు గవర్నమెంట్ కలిసి అంతే. మధ్యాహ్నం తీసుకుంటానప్పుడు నేను ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే మొత్తానికి ఒప్పుకోకుండా ఉంటే అయితే అనేది ఉండి మధ్యాహ్నం తీసుకుంటా అనేది ఎందుకు అన్నాడు. సరే మేము ఇంకా 2 గంటలు చూసినాం మా రైతు కొరకే. ఒక రైతు మళ్ళీ 116 బస్తాలు ఎందుకు రిటర్న్ పోవాలి, ఆయనకి ఎందుకు మళ్ళీ అక్కడిక్కడ డీసీఎం ఛార్జీలు మళ్ళీ పే చేయాలనే ఉద్దేశంతో అవి కూడా కలిపి తీసుకుంటామని చెప్పి ఆగినాం రిక్వెస్ట్. అది కూడా సాయంత్రానికి మొత్తానికి రిజెక్ట్ చేశాను. ఇంకంతే అదొక్కటే బాధ. ఒకసారి మిల్లుతో కూడా మాట్లాడదాం. ఎవరైతే కొనుగోలు చేస్తా అంటున్నాడో ఆయన ఎందుకు మధ్యాహ్నం తీసుకుంటున్నాడు, ఎందుకు తర్వాత తీసుకుంటలేరు. ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు ఈ రైతులను ఇట్లా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమైపోవాలి. ఒకసారి ఆ మిల్లర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులను తీసుకుపోయి రండి ఒకసారి అడుగుదాం ఏమంటాడు. రండి బ్రదర్. అంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. మరి ఇప్పుడు లాస్ అయ్యేది ఎవరు? మినిస్టర్ చెప్పవద్దు అట్లా. అంటే సన్నోట్ లేరు అని తడిస్తే మేము తీసుకోమని చెప్పాలి. లేదంటే 3500 ఇస్తాం బాబు ఏ గ్రేడ్ ఉంటే అని చెప్పండి. మేము అందులో 2000 పోయినా సరే ఎండబెట్టుకొని ఒట్టిగా తీసుకొస్తాం. రైతులు ఎవరు నిర్లక్ష్యం పడవద్దు, తడిసిన ధాన్యాన్ని మేము అనుకుంటాము అని అన్నాడు. మరి ఇటుకు వస్తే ఈ పరిస్థితి. దీని పరిష్కారం ఉన్నాడా? ఎక్కడ పోయిండు మీ ఓనర్ బ్రదర్? ఎక్కడ పోయారు? లేడా? ఇంతమందికి ఉండే కదా, ఇంతమందికి ఉండే కదా. कहाँ है आपका ओनर? कहाँ है मिल का ओनर? లేడా? తెలుగు వస్తుందా ఆయన? వీళ్ళు మీరేనా? ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఎందుకు దింపుకుంటలేరు రైతులని? మీరు రైతులు వచ్చి మిల్లు ప్రైవేట్ వెహికల్లో వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు దింపుకుంటలేరన్నా? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? హలో బాస్. హలో బ్రదర్. ఇగో ఇట్లా ఉన్నది రైస్ మిల్లుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. కనీసం రెస్పాండ్ అవుతలేరు. రైతులు తీసుకొని వీడికి ట్రక్ షీట్లు వేసుకొని వీడికి లారీలు ప్రైవేట్ లారీల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడమంటే మాట్లాడుకుంటూ పోతాడు. ఇంతకుముందుకే మనం ఆల్రెడీ మొత్తం వ్యవహారం అంతా కూడా మనం ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి కూడా మీకు ఇందులో యాడ్ చేస్తా. ఇప్పుడు వాళ్ళు తరు కూడా తీసేసుకోండి మళ్ళీ 20,000 లాస్ అవుతారు. ఇదంతా అవుతుంది కాబట్టి మీరు ఎట్లా అంటారు? రైతు ఎంత కష్టపడి ఉంటాడు తెలుసా? ఆడ నోట నీకు నష్టం గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్లా అనేస్తున్నావు. ఇట్లా అనేసి పంపించేస్తే అసలు ఆ బండ్లే గవర్నమెంట్ పెట్టాలి, వీళ్ళే ప్రైవేట్ పెట్టుకుని వచ్చారు. ఇంకా నేనేం చేయాలి అన్న? వాళ్ళు ప్రైవేట్ వచ్చి మీరు తీసుకుంటా అనకపోతే వాళ్ళు పంపించకపోతారు కదా, రాకపోతారు కదా. మీరు తీసుకుంటా అన్నారు కాబట్టి వాళ్ళు రాసి ఇచ్చింది ఆఫీసర్ కాబట్టి తీసుకొని వచ్చారు. మీరు తీసుకుంటా అనకపోతే వాళ్ళు రారు కదా. ఫస్ట్ వాళ్ళు గుడ్ క్వాలిటీ అని చెప్పి మీరు అప్పుడు చెక్ చేసుకోవాలి. బండి వస్తే చెక్ చేయాలి కదా. బండి ఇక్కడికి వచ్చి ఉట్టినే రాదు కదన్నా, డబ్బులు వస్తేనే వస్తుంది కదా. ఉట్టినే వస్తుందా? డీసీఎం ఇటుకి ఎందుకు వస్తుంది? ఉట్టిగా గవర్నమెంట్ పంపించి అయితే పంచాయతీ ఎక్కడ తీసుకుపోయి మళ్ళీ ఆన్ వేసేసుకుంటారు. వీళ్ళు ప్రైవేట్ పెట్టుకొని వచ్చి వీళ్ళు ఏమంటున్నారు? తరుగు తీస్తున్నారు. ఒక్కొక్క 40 కిలోల
బస్తా మీద 3 కిలోల తరుగు తీస్తా అంటున్నారు, అంటే క్వింటాకి 8 కిలోల తరుగుడు తీస్తా అంటున్నారు. మళ్ళీ ఒక రైతు మొత్తానికే వద్దంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ వాతావరణం ప్రకారము యాసంగిలో బేసిక్గా సన్నోడ్లు వండవు. సన్నోడ్లు పండినా కానీ ఎక్కువ దిగుబడి రాదు. ఇవాళ పండినటువంటి పంటని మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు. కానీ తీరా ఇక్కడ కట్ చేస్తే అక్కడ ఐకేపీ సెంటర్లలో బండ్లు లేకపోతే వీళ్ళే ప్రైవేట్ బండి పెట్టుకొని రైస్ మిల్లుల దగ్గరికి ఈ ట్రక్ షీట్లు గవర్నమెంట్ రాసినట్టుంది, గవర్నమెంట్ అధికారులు రాసిందే కదా ఇది, ఈ ట్రక్ షీట్లు పెట్టుకొని వస్తే వీటికి వచ్చి ఇది మేము ముక్కపాయలు వచ్చినాయి, లేకపోతే తడిచినాయి, బాగాలేవు, క్వాలిటీలు బాగాలేదని చెప్పేసి వాళ్ళని నిరీక్షణ చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఇది మిల్లులు కూడా ఎవరు చెప్పు సార్. అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అక్కడ చెప్పేది ఏంటంటే రబీకి సన్న వడ్లు ఏమని చెప్పకండి. మేము దొడ్డు అయితే రబీకి ఏ ప్రైవేట్ కన్నా అమ్ముకుంటాం. నేను సన్న చేసినందుకు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర దాకా పోయినా సన్న వడ్లు నాకు వద్దన్నందుకు ఇబ్రహీంపట్నానికి వచ్చిన. నా ఫ్యూచర్లో ఎప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో అమ్ముకోలేను. అయితే అది ప్రైవేట్ గా అమ్ముకోనికి లేదు. తడిసిన ప్రతి గింజ కొంటున్నాడు. తడవకున్న ఉడకంగా మా తన ఉమ్మడి మహబూబ్నగర్లో రబీవి సన్న వడ్లు కొన్నారు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. అన్ సీజన్ లో సన్న వడ్లు ఏమని మమ్మల్ని రైతులని తప్పుదో పట్టివ్వకండి. అదొకటే గవర్నమెంట్ కి నేను సూచన చేస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ వడ్లను తీసుకుపోయి అంతా? మరి ఇప్పుడు ఇట్లా చేస్తారు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఇష్టం, ఆయన దయ. ఇది పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు గారి ఇది పరిస్థితి, రైతుల పరిస్థితి ఇది. రైతు సంబరాలు, రైతునే ఇస్తామని ఏమన్నా నిన్న సంబరాలు చేశారు కదా, రైతు భరోసా ఇచ్చినందుకు సంబరాలు చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నది కదా, మరి ఇవేనా సంబరాలు? సార్ సంబరాలు కోటి రూపాయలు కాకపోతే ఇప్పుడు 6,000 ఇచ్చినా నెక్స్ట్ 7,000 ఇచ్చినా సరే మాకు అవసరం లేదు. రైతు బంధు కింటాకు 500 బోనస్ ఇస్తాడు, తర్వాత మాట మార్చి సన్నోడ్లకే అన్నాడు. సన్నోడ్లు ఇప్పుడు కటింగ్ కూడా తీసుకుంటలేదు. ఇది సంబరాలు ఏని రైతు లేని రాజ్యం లేదు. రైతు ధాన్యం మస్తు పండింది, పండలేదు. నువ్వు చెప్పిన సన్నధాన్యం పండలేదు. నువ్వు సన్నధాన్యం గట్టిగా వండించి నేను రైతు సంబరం చేసిన అంటే నేను ఒప్పుకుంటా. మొత్తం రైతు సంబరాలు దొడ్డోర్లతోటి నీ మాట చెప్తే మేము రైతు సంబరం చేస్తలేము. సో ఇది పరిస్థితి. ఒక్క మిల్లు దగ్గరనే నాకు నియర్ బై ఉన్నది కాబట్టి నేను ఏదో పని మీద ఇబ్రహీంపట్నం సైడ్ వస్తే నాకు నియర్ బై ఉన్నది కాబట్టి నాకు ఫోన్ చేయగానే నేను మిల్లు దగ్గరకు వచ్చిన. అప్పటికి చీకటి అయిపోయింది. కానీ ఇట్లా ఎన్ని మిల్లుల కాడ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని మిల్లుల కాడ ఎంతమంది రైతులు ఇప్పటికి ఇంకా గోసపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్ననే సంబురాల కార్యక్రమంలో రైతు ప్రభుత్వం, అది రైతు ప్రేమిక ప్రభుత్వం అని చెప్పేసి మరిగా ఏం చేస్తారనేది చూడాలి. ఫైనల్గా ఏదేమైనా గవర్నమెంట్ ఇప్పటికైనా రెస్పాండ్ కావాలి. మరి వీళ్ళని దింపుకుంటారా లేకపోతే పోయి ఆ ఐకేపీ సెంటర్ ఎవరైతే మీకు ఇది రాసిచ్చారో ఆయన కానీ వదిలిపెట్టరు. ఎట్లా గవర్నమెంట్ కొనుగోలు చేసినట్టే కదా ఇది, తీసుకపోయి ఆయన కానీ వదిలిపెట్టరు. అది రిక్వెస్ట్ చేసుకుంటేనే రాసిర్రు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రక్ షీట్ రాయడానికి కూడా ఒడ్లు కొనుగోలు చేసే కేంద్రాలు అసలు రైస్ మిల్లులో ఫుల్ అయిపోయినాయి. మీరు రాపించుకొని ఏం చేస్తారు? ఉన్న బండి అన్లోడ్ అయితే లేవు, మీరు తీసుకుపోయి ఏం చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని కూడా చాలా వరకు చేతులు ఎత్తేసారు. మేమే ఏదో రకంగా పండించిన తప్పుకు మేమే రైస్ మిల్లులో కాల్లో ఎల్లో పట్టుకొని తీసేస్తామని చెప్పేసి దించిపించుకుంటామని చెప్పేసి మేము వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి మరి ఈడి దాకా వచ్చినాం. మా కాన్స్టిట్యున్సీని వదిలేసి ఇబ్రహీంపట్నం వరకు సిటీ అర్బన్ ప్లేస్ వరకు వచ్చినాం. అయితే ఈ మా వరకు వచ్చిందని కాదు, గత 2 నెలల నుంచి కూడా కంటిన్యూస్ గా ప్రతి ఒక్క రైతుకు ఇదే జరుగుతుంది. ఎవరు నోరు ఇప్పి చెప్పలేకపోతున్నారు. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా చూస్తే గత గవర్నమెంట్తో పోలిస్తే చాలా అంటే చాలా ఇక చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మొన్న మీరు అన్నట్టుగా రైతు సంబరాలు జరుపుకున్నాడు, ఏం జరుపుకున్నాడు ఏమో, మాటువంటి రైతులకు అయితే కన్నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇట్లాంటి కన్నీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి ఇక వాళ్ళకి అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇది ఇక్కడ రైతుల పరిస్థితి. ఈ ఒక్క మిల్లు, ఈ 4-5 రైతుల పరిస్థితే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా గవర్నమెంట్ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.